వెల్కమ్ టు వార్ అకాడమీ. సో, ఈరోజు వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2025లో ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి చూద్దాం. రైట్? అండ్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము అగ్రికల్చర్ గురించి చూసాం అన్నట్టు. అయితే మనకి ఒక టార్గెట్ ఉంది. ఏందది? 2047 నాటికి వికసిత్ భారత్ చేయాలన్నదే మన టార్గెట్. అంటే 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ చేయాలన్నదే టార్గెట్ అన్నట్టు. రైట్? సో, అయితే మనకి డెవలప్‌మెంట్‌కొచ్చేసిందంటే మెయిన్ 4 ఇంజిన్స్ వచ్చేసిందంటే, ఒకటి ఫస్ట్ ఇంజిన్ వచ్చేసిందంటే అగ్రికల్చరు. సెకండ్ ఇంజిన్ వచ్చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టారు. థర్డ్ వన్ వచ్చేసిందంటే ఇన్వెస్ట్‌మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసిందంటే ఎక్స్‌పోర్ట్స్ అన్నట్టు. రైట్? సో, అగ్రికల్చర్ ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో కవర్ చేసాము. సో, ఇప్పుడొచ్చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి చూద్దాం. రైట్? సో, డెవలప్‌మెంట్‌కొచ్చేసిందంటే సెకండ్ ఇంజిన్ వచ్చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టారే. రైట్? సో, ఎంఎస్ఎంఈ అంటే ఏంది? సో, హియర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్‌ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ అని పిలుస్తాం అన్నట్టు. రైట్? సో, ఇందులో వచ్చేసి ఏమేమి ఇనిషియేషన్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏందంటే, ఇందులో వచ్చేసి మనకి సో, భారత ఉత్పత్తిలో వచ్చేసింది అంటే మనకి 36% క్లియర్ 36% ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తుందన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే ఎగుమతులు చూసుకుంటే మీన్స్ ఎక్స్‌పోర్ట్స్ చూసుకుంటే ఎంత ఉంది అంటే సో, భారత్ ఎక్స్‌పోర్ట్స్‌లో 45% వచ్చేసి మనకేందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తుందన్నట్టు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్స్ వచ్చేసిందంటే 5.7 కోట్ల ఎంఎస్ఎంఈ సెక్టార్స్ వచ్చేసిందంటే గ్రామీణ ప్రాంతాల మరియు పట్టణ ప్రాంతాలలో వచ్చేసిందంటే వికేంద్రీకరణ వృద్ధిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రైట్? డీసెంట్రలైజ్డ్ గ్రోత్‌ని కూడా ప్రోత్సహిస్తుంది ఏది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ అని చెప్పొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే, 1,00,00,000 ఎంఎస్ఎంఈ సెక్టార్స్ తీసుకున్నాం అనుకోండి. 1,00,00,000 ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఉంటే, ఇవి వచ్చేసిందంటే 7.5 కోట్ల మందికొచ్చేసిందంటే ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నమాట. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అదే విధంగా వచ్చేసిందంటే, ఈ సో, ఎంఎస్ఎంఈ సెక్టార్‌ను గూడా కొన్ని వర్గీకరణలో గూడా కొన్ని మార్పులు చేశారన్నట్టు. అయితే మనకొచ్చేసింది ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే ఏంది? సో, హియర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నట్టు. అయితే సో, వీటిని ఎట్లా వర్గీకరించారు అంటే బేస్డ్ ఆన్ టర్నోవర్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టు. సో, ఇందులో గూడా వచ్చేసిందంటే కొన్ని మార్పులు చేశారు. ఏందా మార్పులంటే సో, సో, పెట్టుబడిలో వచ్చేసిందంటే 2.5 టైమ్స్ ఇంక్రీజ్ చేశారన్నట్టు. ఓకే. 2.5 టైమ్స్ పెట్టుబడులు ఇంక్రీజ్ చేశారు వర్గీకరణలో. అండ్ టర్నోవర్ వచ్చేసి ఏందంటే 2 టైమ్స్‌కి ఇంక్రీజ్ చేశారన్నట్టు. అంటే మీనింగ్ వచ్చేసిందంటే ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే ప్రీవియస్‌లో వచ్చేసింది. సో, మనకి ఇప్పుడు మైక్రో ఎంటర్‌ప్రైజ్ తీసుకుందాం. ఈ మైక్రో ఎంటర్‌ప్రైజ్ దేన్ని మైక్రో ఎంటర్‌ప్రైజ్ అని పిలుస్తాం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసిందంటే సో, హియర్ అప్ టు 1,00,00,000 ఉంటాయి. అప్ టు 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన లేదా ఆ కంపెనీ టర్నోవర్ వచ్చేసి ఏందంటే, అప్ టు 5 క్రోర్స్ వరకు ఉందనుకో, దాన్ని మైక్రో అని పిలుస్తాం అన్నట్టు. ఇప్పుడొచ్చేసి ఏందంటే, ఈ దీంట్లో వచ్చేసి ఏందంటే, 2.5 టైమ్స్ మార్పులు చేశారన్నట్టు. అంటే 1,00,00,000 ఈస్ మల్టిప్లై విత్ 2.5 అంటే 2.5 క్రోర్స్ వరకు కూడా వచ్చేసి ఏందంటే, మైక్రో ఎంటర్‌ప్రైజ్‌గానే కన్సిడర్ చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏందంటే, కొన్ని టాక్స్ ఎగ్జంప్షన్స్ బెనిఫిట్ ఉంటాయన్నట్టు. అండ్ లోన్స్ యాక్సెస్ తీసుకోవడము అండ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ కూడా తక్కువ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో, అట్లా సో, గవర్నమెంట్ వచ్చేసి ఏంది అంటే, సో, ఇన్వెస్ట్‌మెంట్ 2.5 టైమ్స్‌కి ఇంక్రీజ్ చేసింది. అండ్ టర్నోవర్ వచ్చేసిందంటే 2 టైమ్స్‌కి పెంచింది. అంటే టర్నోవర్ వచ్చేసి ఇంతకుముందు ఎంత ఉండే 5 క్రోర్ ఉండే. సో, 2 టైమ్స్ అంటే ఇంటూ 2 అంటే అప్ టు 10 క్రోర్ వరకు కూడా వచ్చేసిందంటే దాన్ని మైక్రో ఎంటర్‌ప్రైజ్ కిందనే కన్సిడర్ చేస్తారన్నట్టు. సో, ఇలా వచ్చేసింది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో వచ్చేసిందంటే ఇన్వెస్ట్‌మెంట్ ఏమో 2.5 టైమ్స్ అండ్ టర్నోవర్ వచ్చేసిందంటే 2 టైమ్స్‌కి సో, చేసి ఈ ఎంఎస్ఎంఈలో వచ్చేసి క్లాసిఫికేషన్ చేస్తున్నారన్నట్టు. రైట్? ఈ పాయింట్ ఇంపార్టెంట్. అదే విధంగా వచ్చేసి ఏందంటే మనం సో, హియర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చూద్దాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఒకసారి గమనిస్తే ఇక్కడ సో, మనకి జనరల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏందంటే ఫస్ట్ వచ్చేసి వుమెన్స్. అదే విధంగా వచ్చేసి ఏందంటే ఎస్‌సి అండ్ ఎస్‌టి. సో, హియర్ వుమెన్, ఎస్‌సి, ఎస్‌టి 5,00,000 మంది. ఎంతమందండి? 5,00,000 మంది
మొదటిసారిగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ వ్యవస్థాపకులు అయితే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో వచ్చేసిందంటే 2,00,00,000 రుణం ఇస్తారన్నట్టు. 2,00,00,000 రుణం ఇస్తారు. ఈ పాయింట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్. ఈ నంబర్స్ కాడ కన్‌ఫ్యూజ్ కావద్దు. సో, 5,00,000 వుమెన్, ఎస్సీ, ఎస్టీ ఈ ముగ్గురు వచ్చేసి 5,00,000 మెంబర్స్‌కి ఫస్ట్ టైమ్ ఎవరైనా ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేస్తే వాళ్ళకొచ్చేసి 5 సంవత్సరాలలో వచ్చేసి 2,00,00,000 రుణం ఇస్తారన్నట్టు చెప్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 5 ఉంది గదా! సో, దీని ద్వారా మనం వచ్చేసి లింగ సమానత్వాన్ని, అదేవిధంగా సామాజిక సాధికారతను గూడా అచీవ్ చేయొచ్చన్నట్టు గూడా మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తుందన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసిందంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ చూస్తే అంటే శ్రమ ఆధారిత రంగాలు చూస్తే ఒకటొచ్చేసిందంటే ఫుట్‌వేర్ అండ్ లెదర్ మీన్స్ పాదరక్షకాలు అండ్ లెదర్ రంగం ఒకటి. రెండోది వచ్చేసిందంటే టాయ్ సెక్టార్ అండి. ఇప్పుడొచ్చేసిందంటే ఫుట్‌వేర్ అండ్ లెదర్ ఒకసారి గమనిస్తే ఇందులో ఏమని లక్ష్యం పెట్టుకుర్రు అంటే 22,00,000 మందికి ఉపాధి కల్పించాలి. ఓకే. మీన్స్ 22,00,000 మంది ఉపాధి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 4,00,000,00,00,000 టర్నోవర్. ఓకే. 4,00,000,00,000 టర్నోవర్ చేయడంలోనే ఒక లక్ష్యం పెట్టుకుర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసిందంటే 1,1,00,000,00,000 ఎగుమతులు చేయాలి. ఇవి ఈ ఫుట్‌వేర్ అండ్ లెదర్ రంగాల్లో వచ్చేసి 22,00,000 మందికి ఉపాధి, 4,00,000,00,000 టర్నోవరు అండ్ 1,1,00,000,00,000 ఎగుమతి చేయాలని ఉందన్నట్టు. అయితే ఈ మెయిన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్‌ల మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఒకటి ఉత్పాదకతను పెంచాలి ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి నాణ్యతను పెంచాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ చేయాలి. పోటీతత్వం కూడా ఇంక్రీజ్ చేయాలన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసిందంటే టాయ్ సెక్టార్. మీకు తెలుసు కదండీ టాయ్ సెక్టార్‌లో వచ్చేసి చైనా బాగా డామినేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసిందంటే మన భారతదేశాన్ని వచ్చేసిందంటే ప్రపంచ బొమ్మల హబ్‌గా మార్చాలనే ఒక లక్ష్యం పెట్టుకుర్రన్నట్టు. ఓకే. ప్రపంచ బొమ్మల హబ్‌గా మార్చాలని లక్ష్యం పెట్టుకుర్రు. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే చైనా నుంచి ఎగుమతుల్ని ఎదుర్కోవడం కోసమే ఈ టార్గెట్‌ని ఒకటి పెట్టుకున్నారన్నట్టు. ఇది థర్డ్ వన్ అన్నట్టు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడొచ్చేసి ఇప్పుడు సూక్ష్మ ఉంది గదా! మైక్రో ఎంటర్‌ప్రైజెస్. మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అలానే స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కొచ్చేసి ఏంది అంటే రుణ పరిమితిని వచ్చేసి ఏం చేశారు అంటే 5,00,00,000 నుంచి 10,00,00,000కి పెంచారన్నట్టు. 5,00,00,000 నుంచి 10,00,00,000కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి గదా! స్టార్టప్ కంపెనీస్ కూడా వచ్చేసి ఏం చేశారంటే రుణ పరిమితిని వచ్చేసి 10,00,00,000 నుంచి 20,00,00,000కి పెంచారన్నట్టు. 20,00,00,000కి పెంచారు. ఈ రుణ పరిమితిని ఎందుకు పెంచుతుర్రు అంటే మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఈజీ బిజినెస్ కొరకు, వ్యాపార సౌలభ్యం కొరకు ఈ రుణ పరిమితిననేది ఇంక్రీజ్ చేస్తారు. రెండోది వచ్చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ వచ్చేసిందంటే రుణ సమస్యల్ని ఎదుర్కొంటుందన్నట్టు. ఈ రుణ సమస్యల్ని ఏమంటారు క్లోజ్ చేయడం కోసము అండ్ సాల్వ్ చేయడం కోసం ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్‌కి వచ్చేసిందంటే రుణ పరిమితిని పెంచారంట. అదే విధంగా వచ్చేసిందంటే బ్యాంక్ ఎన్‌పీఏలు వచ్చేసి 16% వచ్చేసి ఏంది అంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి ఎన్‌పీఏ ఉందన్నట్టు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకే. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏందంటే 90 డేస్‌లో వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ లేదా ఇంట్రెస్ట్ ఏదో ఒకటి పే చేయకపోతే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని పిలుస్తాం. ఆర్ సింపుల్‌గా చెప్పాలంటే దాన్నే సో బకాయిలు అని కూడా చెప్పొచ్చండి. మొండి బకాయిలు అని కూడా చెప్పొచ్చన్నట్టు. రైట్. ఇది ఫోర్త్ వన్ ఇనిషియేషన్ తీసుకురన్నట్టు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏందంటే ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే. ఫుడ్ ప్రాసెసింగ్ సపోర్ట్. అయితే బీహార్‌లో వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బీహార్‌లో వచ్చేసి ఏందంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తుంది. దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏందంటే ఈస్టర్న్ రీజియన్‌లో వచ్చేసి అంటే తూర్పు ప్రాంతంలో వచ్చేసి ఏందంటే ఫుడ్ ప్రాసెసింగ్‌ని ప్రోత్సహించడం కోసమే ఈ ఇన్‌స్టిట్యూషన్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే బీహార్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ రెండవ ఉద్దేశ్యం వచ్చేసి ఏంది అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్‌కి మద్దతు ఎందుకు పలుకుతున్నారంటే ఫార్మర్స్ యొక్క ఇన్‌కమ్‌ని కూడా ఇంక్రీజ్ చేయడం కోసము ఈ ఇనిషియేషన్ తీసుకున్నారన్నట్టు. అండ్ నెక్స్ట్ యూర్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ దేని కింద వస్తుంది అంటే మేక్ ఇన్ ఇండియా కింద వచ్చేసి చిన్న అండ్ మధ్యతర పెద్ద పరిశ్రమలకి మద్దతు కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారన్నట్టు. అండ్ ఇందులో వచ్చేసి ఏందంటే క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్. క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏందంటే ఇందులో వచ్చేసి ఒకటి సోలార్ ఘటాలను ఏర్పాటు చేయడము,
అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ని ఏర్పాటు చేయడము అండ్ విండ్ టర్బైన్స్ని కూడా ఉత్పత్తి చేయడం మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అంటే సోలార్ ఘటాలు, ఈవీ బ్యాటరీలు అండ్ విండ్ టర్బైన్ల ఉత్పత్తిని పెంచడమే ఈ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ పోవడం వల్ల వచ్చి మనం 2070 నాటికి మనము నెట్ జీరో ఎమిషన్ చేయాలన్నట్టు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ నెట్ జీరో ఎమిషన్‌ని అచీవ్ చేయాలంటే కూడా మనకి ఈ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ లక్ష్యానికి సమన్వయం చేస్తుందన్నట్టు కూడా మనకి అర్థమవుతుందన్నట్టు. సో, ఇది ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొన్ని ప్రిలిమ్స్ మోడల్ క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వెషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ద రివైజ్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రైటీరియా ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్. సో, ఇందులో వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంది ఎంఎస్ఎంఈ సెక్టార్ క్లాసిఫికేషన్స్‌ని మారుస్తున్నారు. రైట్. ఒకటి వచ్చేసి ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసేమో 2.5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ టర్నోవర్ వచ్చేసి ఎంత అంటే 2 టైమ్స్‌కి ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పినాను. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ అన్నాడు. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉండాలి? 2.5 టైమ్స్ ఉండాలి. కానీ ఇక్కడ 3 టైమ్స్ మెన్షన్ చేశాను. టర్నోవర్ ఎంత ఉందనాలి? 2 టైమ్స్ ఉండాలన్నాను. కానీ ఇక్కడ ఎంత ఉంది? సో, హియర్ 2.5 టైమ్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ వచ్చేసి ఏంది 45% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తున్నాయి. ఎక్స్‌పోర్టింగ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టార్. అదేవిధంగా వచ్చేసి ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా వచ్చేసి ఏందంటే 36% వచ్చేసి ఏందంటే మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏందంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో వచ్చేసి ఏందంటే హైయర్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ యాక్సెస్ టు ద క్యాపిటల్ అచీవ్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం. కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్ట్. అంటే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే సో, యువర్ ఆన్సర్ వచ్చేసింది అంటే ఆప్షన్ బి అన్నట్టు. అండ్ దీని కింద ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాను. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఏందంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఏ స్టేట్‌లో ఎస్టాబ్లిష్ చేశారండి? సో, హియర్ మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ వచ్చేసి మనకి బీహార్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సో, హియర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంది? థర్డ్ క్వెషన్ ఒకసారి చూడండి. సో, హియర్ ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ద టార్గెట్ ఈస్ 10,00,000 ఉమెన్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అన్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం. సో, హియర్ నంబర్‌లతోనే ఆడుకుంటాడు. సో, కాబట్టి ఇక్కడ వచ్చేసింది 10,00,000 కాదు 5,00,000 ఉమెన్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్‌కి వచ్చేసి ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకొచ్చేసి ఏందంటే 5 సంవత్సరాలలో వచ్చేసి 2 క్రోర్స్ ఇస్తామని చెప్పారన్నట్టు. సో, 5 సంవత్సరాలలో వచ్చేసి 2 క్రోర్స్ ఇస్తాం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. అండ్ అట్ సేమ్ టైమ్ వచ్చేసింది ఈ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ లెసన్ ఫ్రమ్ ది స్టాండ్ ఆఫ్ ఇండియా. సో, ఇది థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో, హియర్ సెకండ్ అండ్ థర్డ్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి రాంగ్. సో, మనకు ఆన్సర్ వచ్చేసింది. సో, హియర్ బి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. రైట్. సో, ఇది ప్రిలిమ్స్ మోడల్ క్వెషన్స్ అండి. అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే మెయిన్స్ క్వెషన్. సో, ఇది మెయిన్స్ క్వెషన్. సో, ఈ మెయిన్స్ క్వెషన్ మీరు ట్రై చేస్తే ట్రై చేయండి. రైట్. సో, హియర్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి.